స్వాగతం సుస్వాగతం స్టేజ్ మీదకి అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు పిసి జనార్దన్ రెడ్డి గారిని స్వాగతం సుస్వాగతం వేదికని అలంకరించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అండ్ విచ్చేసినటువంటి వారి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ అవుతుంది, అందరూ నిల్చోవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. సంయుక్తం వంధినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యమిరాక్షామి పరమాత్మనే జ్యోతిర్నమోస్తుతే. జ్యోతిష్మదీన్ వాసాదయామి జ్యోతిష్మిదం వాసాదయామి జ్యోతిర్మిదం వాసాదయామి గుణం దేన్ వాసాదయామి మల్మల అమం దేన్ వాసాదయామి దీప్యమానాన్ వాసాదయామి రోచమానాన్ వాసాదయామి యజుష్టాన్ వాసాదయామి ప్రహ్యోతిషం వాసాదయామి యజిష్ఠో వన్నితమశోజానో విశ్వాద్వేషాగుంసి ప్రముఖ్యస్మత్. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అస్తు. అమ్మవారి ప్రార్థన గీతంతో జానపద కళారత్న బిరుదుగాంచినటువంటి కంబం పామిలేటి గారిని స్వాగతం సుస్వాగతం సార్ సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. దయచేసి అందరూ లేచి నిలబడితే ప్రార్థన రూపమై అవరించి ప్రకాశమొందినావు సృష్టించు పరమేష్ఠి వీక్షింపగా నీవు జిహ్వాగ్రవాసివై వెలసినావు. శిష్టవత్సలుడైన విష్ణువంతటి వాణి పక్షాంకమున ప్రతిష్ఠించినావు. ముక్కంటి మహిమచే ముల్లోకముల నేలు శివు శిరోగ్రమునందు వరలినావు. ఆది మధ్యాంతరమునంతయు నావరించి అమ్మా చౌడేశ్వరి దేవి ఆది మధ్యాంతరమునంతయు నావరించి ప్రాణ ప్రాణోపధారి వై వెలసినావు. దేవి దేవవాణి దేవదేవి వైన దివ్య చౌడేశ్వరి మాకు దిక్కు నీవే. ఓం శ్రీ చౌడేశ్వరి దేవి నమః. శ్రీ చౌడేశ్వరి మాతాకి, శ్రీ చౌడేశ్వరి మాతాకి, శ్రీ చౌడేశ్వరి మాతాకి. నేను నన్ను శ్రీ చౌడేశ్వరి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కాలంన నేను నా శక్తి సామర్థ్యములు శ్రీ చౌడేశ్వరి దేవతా దేవాలయమునకు శ్రీ చౌడేశ్వరి దేవతా దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారము 1987 సంవత్సరం చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి నిర్వర్తించగలవాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తల మండలి పదవీ రహస్య ప్రమాణ పత్రం మీరు మనసులో చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. దేవస్థానం చైర్మన్ గా
సేవలు అందుకున్నటువంటి పివి నాగార్జున రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యు. ఒకసారి గట్టిగా చెప్పండి. మిగతా కమిటీ శ్రీ చిత్తా శ్రీనివాసులను నన్ను శ్రీ చౌడేశ్వరి దేవత దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చిన 1987వ సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి నిర్వర్తించగలవాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రెండవదండి ధర్మకర్తల పదవి రహస్య ప్రమాణ పత్రము. ఇది ఎవరి మనసులో వాళ్ళు చదువుకోవాలి. శోభావానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుః మంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచమాన శోభన ఇంకా ప్రసంగాలు అవ్వలేదండి. స్పీచెస్ చాలా ఉన్నాయి. దీని తర్వాత సన్మాన కార్యక్రమాలు
సన్మానం పూర్తయిన వారు దయచేసి స్టేజ్ కిందకి వెళ్ళాలండి. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ మరి ఏమనుకోవద్దు కొద్దిగా, ఎందుకంటే మేము చెప్పాల్సిన శరణము విన్న తర్వాత మీ కరతాల ధ్వనులు మిన్నంటాలి. ఫ్యాక్షనిజం లేనే లేదు, భయపెట్టే రాజకీయం కానే కాదు. అవసరం జనార్దన రెడ్డి, జై జనార్దన రెడ్డి సార్ గారికి. సార్ రెడీ రెడీ సార్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి. మీదున్న గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ పిసి జనార్దన్ రెడ్డి గారికి, వారి సతీమణి శ్రీ పిసి ఇందిరమ్మ గారికి, తెలుగుదేశం మండలాధ్యక్షులు శ్రీ పివి కుమార్ రెడ్డి గారికి, బనాన్పల్లె మండలం, నా తోటి సహచర కార్యవర్గ సభ్యులకు, నందవరం దేవస్థాన ఎండోమెంట్ ఈవో గారికి, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా వందనం, నా పాదాభివందనం. ఈరోజు ఈ అవకాశం నాకు చిన్న వయసులోనే రావడం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఇది నాకెంతో బాధ్యతను తీసుకొచ్చి పెట్టింది, కానీ బాధ్యతకి భయపడే వ్యక్తిని కాదు. ఎంతున్నా కానీ బాధ్యతను నా భుజాల మీద వేసుకొని నా గుండె ధైర్యంతో నిలువెత్తు అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉంటాయని కోరుకుంటూ, మా నాన్నగారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, అదేవిధంగా మా అప్పగారి ఆశీస్సులు పివి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీ పిసి జనార్దన్ రెడ్డి గారి ఆశీస్సులు మరియు శ్రీ ఇందిరమ్మ గారి ఆశీస్సులు కూడా ఉంటాయని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పదవికి నేను ఒప్పుకున్నాను. మొదటిగా 1974లో పాలక మండలి స్థాపించడం జరిగింది. ఆ పాలక మండలికి చైర్మన్ గా మా అబ్బగారైనటువంటి శ్రీ పివి సుబ్బారెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత చాలాసార్లు ఆయన చేశారు. ఆయన తర్వాత ఎంతో మంది చైర్మన్లు వచ్చారు, వెళ్ళారు, చూశారు, ఎంతో చేశారు. వాళ్ళకి తోచినంత రీతిలో అభివృద్ధి చేశారు. కానీ వచ్చాడండి 2014లో వచ్చాడండి పిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చాడండి. అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి అంటే అభివృద్ధి యొక్క అర్థాన్నే మార్చేసిన వ్యక్తి శ్రీ పివి కుమార్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే అట్లా కూడా చేయొచ్చునా అని అందరు ఆశ్చర్యపోయే విధంగా ఆయన చేశారు. ఆయన తర్వాత నేను చైర్మన్ గా నాకు ఎంతో బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఈ బాధ్యత నెరవేర్తించడంలో మీ అందరి సహాయ సౌకర్యాలు, మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని, ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ఒక మాట అన్నా, వారసత్వం అనుకుంటున్నారేమో, అవును వారసత్వమే. కానీ ఏ దాంట్లో? మంచిలో నమ్ముకున్న వాళ్ళకి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు దాంట్లో వారసత్వము. అంతేగాని అధికారంలో కాదన్నా, అధికారం కోసం పాటుపడే వ్యక్తులను కూడా కాదన్నా. జై హింద్. అందరికీ ఏదో తప్పు మాట్లాడితే క్షమించండి. జై హింద్. మా వదినమ్మ నాకు సొంతం తల్లితో సమానురాలైన మా అమ్మ పిసి ఇందిరమ్మ గారికి, అలాగే నూతన పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు వహించిన నాగార్జున రెడ్డి గారికి, అలా వారి సహచర మిత్ర బృందానికి, 100 మెంబర్స్కి ఈరోజు స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో మీరెంతో ఉన్నతమైన స్థాయికి రావాలని, అలాగే నిస్వార్థంగా సేవ చేస్తే మనల్ని ఎప్పటికైనా సమాజం గుర్తిస్తుంది.
మన నాయకుడు గుర్తిస్తాడు. మన నాయకుడు గుర్తించాడంటే మనము తిరుగు లేకుండా ప్రతి వ్యక్తి కూడా మనల్ని గౌరవిస్తారు. ఎప్పుడైతే మనకు ఆ గౌరవం దక్కిందో ప్రతి వ్యక్తికి ఒక భావన ఏర్పడుతుంది. మంచి అంటే ఏంది, మంచి వ్యక్తులు అంటే ఏంది, వ్యక్తిత్వం అంటే ఏంది అని ఎంతో మందిని సూచించారు. కాబట్టి వాళ్ళ సమాజము ఈ మంచితనానికి వాళ్ళందరూ దాసోహమవుతారు. అలాగే మీరు కూడా భవిష్యత్తులో నడుచుకొని మంచి అభివృద్ధిలోకి పోవాలని కోరుకుంటూ, అలాగే పిసి జనార్దన్ గారి గురించి కూడా కొంత చెప్పాలి. 2014లో అన్నగారు ఆ రోజు ఎంత కష్టమైన పరిస్థితి అంటే ఈ సామ్రాజ్యం అంతా మొత్తం ఫ్యాక్షనిజం తోటి, దుర్మార్గంతో, దుష్టులతోటి నిండిపోయింది. అప్పుడు నన్ను కూడా ఆహ్వానించాడు 2013 అంటే 14 ప్రాంతంలో ఎలక్షన్స్ ముందు, బిఫోర్ అంతా ఒక 15 రోజుల ముందే. ఇట్లా తమ్ముడు మీరు తప్పకుండా చేయాలంటే, అన్న తప్పకుండా చేస్తాను, నా వంతు సాయం చేస్తాను అని చెప్పాను. నేను కూడా అన్నకు సాయశక్తిలో కష్టపడ్డాను. ఎందుకో నాకు ఆయన వ్యక్తిత్వం చూసిన తర్వాత, ఆయన మనస్తత్వం చూసిన తర్వాత అన్నకు నా మొత్తము ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నా హార్ట్ఫుల్ గా నా మనసులో మాట చెప్తున్నాను. ఏ రోజు కూడా అన్నకు నేను వ్యతిరేకం అనేది ఉండదు. ఆయన ఏం చెప్తే అది అంటే ఒక మనిషికి మనం సహకరించినప్పుడే సమాజం కూడా ముందుకు పోతుంది. ఎందుకంటే నేను చెప్తాను, ఈ ఊర్లో అసలు మౌలిక సదుపాయాలు కూడా లేవు. మాకు రోడ్ సైడ్ విలేజే కానీ పేరుకు రోడ్స్ సరిగా లేదు, పాఠశాల సరిగా లేదు. ఇంత సాక్షి మాత టెంపుల్ వస్తే లోపల ఒకసారి ఒక చిన్న కూడా ఉదాహరణ చెప్తాను. అప్పుడు 2009లో మన ఇతను న్యాయశాఖ మంత్రిగా ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. మేము కూడా వచ్చాం, ఏదో గ్రామంలో ఉన్నాం కాబట్టి ఆయన అందరు పిలిస్తే వచ్చాము. ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు, 40 సంవత్సరాల కిందట మా నాన్నమ్మ కూడా వచ్చిన్నాను, అప్పుడు ఎట్లా ఉందో దేవాలయం ఇప్పుడు అట్నే ఉంది, గ్రామ ప్రజలు ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు అన్నాడు. మాకు అయితే తలకా తీసేసినట్టుంది. అంటే ఆయన మాట అనేసరికి ఏంటి ఇంత చిన్న చూప ఒక వ్యక్తిని, అంటే మనం ఇంత దేవాలయం ఇంత అభివృద్ధి చేయలేకుండా ఉన్నామా, ఇంత కథన మన అభివృద్ధి చేసి చూపించాలి కదా. నాకు ఆ రోజు ప్రగాఢంగా మనసులో ఒక నాటక పోయింది. ఆ నాటక పోయిన సంకల్పంతో, అమ్మవారి దయతోటి, అన్న ఆశీస్సులతోటి, ఆ సహకారం అందించిన ప్రతి ఒక్కరు డోనర్స్ తోటి, ఈ అంతా డోనర్ స్కీమే. ఇటువైపు వచ్చేసి దక్షిణాపు రాజగోపురం కూడా మన అంత తోటవీర చెత్తులు కట్టించారు, అటువైపు శాంతిరాముడు గారు కట్టించారు, ఇటువైపు బ్యాంకులు వచ్చేసి డోనర్ స్కీమ్ కట్టించారు. మేము ఏ రోజు కూడా ఒకసారి తిరిగానంటే వాళ్ళు డోనర్స్ ముందుకు వచ్చారు. నేను శాంతిరాముడు సార్ చెప్పాను, కుమారెడ్డి నేను ఇంతవరకు ఏ వ్యక్తికి కూడా డబ్బులు ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు, మీరు అడిగారు, అడిగిన తర్వాత నేను మిమ్మల్ని కాలనలేకపోయాను, నేను గోపురం కట్టించేస్తా అని చెప్పాడు. చాలా సంతోషం సార్, నేను ఉత్తర రాజగోపురమే కట్టిస్తా అన్నాను. ఉత్తర రాజగోపురం మనం తోటవీర చిత్రంలో చెప్పినాం. అప్పుడు అది ఒక కాంట్రవర్సీ వచ్చింది. కాంట్రవర్సీ వస్తే నేను మళ్ళా మన తోటవీర చిత్ర సంఘాన్ని అంతా అడ్జస్ట్ చేపించి, ఎందుకంటే అది మన అమ్మవారి దేవాలయము, మీరు అడ్జస్ట్ కావాలి, ఆయనేమో చెరువుపల్లి రస్తా నాకు అదే కావాలంటున్నాడు, మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అంటే తప్పకుండా అని చింతా శ్రీనివాసులు వాళ్ళంతా సహకరించారు. సహకరించిన తర్వాత మొత్తము అభివృద్ధిలో పదంలో జరిగింది. ఈరోజు చూస్తున్నారు, ఇంత అనర్గళంగా భక్తులు కూడా విరివిగా వస్తున్నారు. అమ్మవారి సేవలో ప్రతి ఒక్కరూ సేవ తీరుతున్నారు. అలాగే మా స్కూల్ కాంపౌండ్ కూడా లేదు. స్కూల్ కాంపౌండ్ లేకపోతే అన్నను ఒక మాట అడిగాను, అన్న సార్ స్కూల్ కాంపౌండ్ అంటే తప్పకుండా చేద్దాంలేని డిఎంఎఫ్లో పెట్టి, అన్న ఏం తిప్పలు పడతాడో మేము ఏది అడిగితే పాపం మా సొంతం గ్రామంలోనే ఆయన సాయం చేశాడు. ఈరోజు పొద్దు నుంచి ట్రాక్టర్లు తిరగడము, రోడ్లు వేయడము, మొత్తం విధిగా ఏ ఇబ్బంది లేకుండా. మళ్ళీ మాకు ఏమైతుందంటే ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలా. 5 సంవత్సరాలు మాకు అనర్కలమైన మ్యాట్ ఇస్తారు, అనర్కలమైన ఊపిస్తారు. మేము ఎంత కష్టపడతామో అంత కష్టపడతాము. 5 సంవత్సరాలు మన నిద్ర ఊస్తారు. ఆ నిద్ర ఊసాలకు ఏమైతుంది, వీళ్ళు తనకపోతారు. అన్ని గుంతలు గింతలు ఏం చేసినా కూడా మళ్ళీ పుట్టెత్తి పోసుకున్నాము. వచ్చిన నుంచి మాకు 2 సంవత్సరాలు అదే పని పట్టింది. అన్న చూడు మనకు దొరకకుండా ఉన్నాడు అంటున్నారు. ఎందుకు దొరకకుండా ఉన్నాడు చెప్పులే. అదే మనకు 7 సంవత్సరాలు ఇదే కంటిన్యూ ఉండే. నువ్వు అక్కడ పో, ఆడ గుంతలు ఉన్నాయి అంటే చూసుకునే రోడ్డు, ఈయన రోడ్డు అంటే సరిపోతూనే ఉంది. కానీ నేను కూడా ఏం చెప్తా అంటే, అన్న ఎంత కష్టపడే వ్యక్తి. మీరు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. అన్న ఫస్ట్ ఎమ్మెల్యే అయింది, ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అయ్యాడు. కొత్త వెహికల్ ఉన్నాడు లెక్సస్, అది ఇప్పటికి 15 నెలలు అయింది. అది కిలోమీటర్ ఎంత తిరిగింది తెలుసా? 1,50,000 కిలోమీటర్లు తిరిగింది. అంటే 10,000 కిలోమీటర్లు నెలకు. సగటున
రోజుకు 320 కిలోమీటర్లు 320 కిలోమీటర్లు ఆయన తిరుగుతున్నా అంటే ఆయన మళ్ళీ ప్రజలలో ఉంటున్నాడు, చేస్తున్నాడు, చెందుతున్నాడు, ఎంత తిప్పలు పడుతున్నాడు అంతా ఎవరి కోసము? ఆయన కోసమా? ప్రజల కోసం. అటువంటి వ్యక్తులను మనం ఆదరణ చేయాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలి. చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతాయి, ఎందుకంటే ఇప్పుడు ఆయన అందుబాటులో లేడు అంటున్నాడు. ఎట్లా లేడు అంటే మనమే కోరుకున్నాము. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అమ్మవారికి ముక్కుని తినవే లేదు. ఆయన ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా? ఎప్పుడు చూడు అమ్మవారి దగ్గరికి పోయినా అనుకో, మా అన్నను ఎమ్మెల్యే చేయాలా, మినిస్టర్ కావాలి, ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా, ప్రభుత్వం రావాలా. ఎవరు అడిగినా కూడా ప్రభుత్వం పోరానైనా ప్రభుత్వం రాకుండా అడిగిపోతాడు. నువ్వు అన్న మినిస్టర్ అవుతా చూడు, మంచి మినిస్టర్ వస్తాడని ఎంతో మందికి చెప్పిన, మన కార్యకర్తలు కూడా చెప్పిన ఎన్నో సందర్భాల్లో. ఇట్లా అంటే మనము చేసే వ్యక్తికి మనం తోడ్పాటు చేయాలి. ఆయన కూడా సవరణ చేసుకుంటాడు. ఒక 5-6 నెలలు పోతే ఇవంతా సెటిల్ అవుతాయి, మన అసెంబ్లీకి అన్ని సెట్ అయిపోతాయి, అంత అభివృద్ధిలోకి వస్తాము. మనకు కూడా అందుబాటులో ఉంటాడు ప్రజలకు. మీరు కూడా అది గ్రహించుకోవాలా. అంటే ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత బాధ్యత పెరిగింది అన్నకు, దానికి అందరికి మనం కూడా సహకరించాలా. ఇటువంటి వ్యక్తులను మనం పోగొట్టుకోకూడదు. నేను జనార్దన్ కానీ కూడా జనరల్ గా తను ఇటువంటి ప్రోగ్రాంలకు రోజు ఉంటుంది, ఇంటి దగ్గర అంతమంది సర్వీస్ చేస్తుంటారు. కానీ నేను మంత్రి అయినాక ఫస్ట్ టైం డయాసిస్ మీకు వచ్చింది ఈరోజు. అది కూడా అక్కడ అడిగాడు, అక్క రాకుంటే పెద్దమ్మ రాకుంటే నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పి ఇద్దరు అడిగితే నాకు కూడా వద్దు, నేను కుమార్ రెడ్డి అంటే లేదన్నా అమ్మ రావాల్సిందే, అమ్మ రాకుంటే మేము చేసుకోము అని అన్నప్పుడు. ఎందుకంటే జనరల్గా తనకు ఇష్టం ఉండదు, మేము కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాస్తాను ఇక్కడ డయాసిస్ మీద. ఏదైనా కానీ కూడా కుటుంబ సభ్యులు, నా కుటుంబంలో జరుగుతుందని చెప్పి వచ్చినందుకు ఆ రోజు రావడం జరిగిందని కూడా మరొకసారి తెలియజేస్తూ మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లేడీస్ అందరూ హ్యాపీ. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన నాగార్జున రెడ్డి అభిమానులకి, కుమార్ రెడ్డి గారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, నందవరం ప్రజలకి, అందరికీ, మీడియా మిత్రులకి, పోలీస్ వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు నాగార్జున రెడ్డి చైర్మన్ కావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నాగార్జున రెడ్డి గారికి, పాలక మండలి సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. ఫస్ట్ నేను కుమార్ రెడ్డి అన్ననే, ఈయన గెలిచిన వెంటనే అన్న మీరు ఉండాలన్నా, మళ్ళీ అభివృద్ధి కావాలంటే, చౌడేశ్వరి దేవి టెంపుల్ అభివృద్ధి కావాలంటే మీరు ఉండాలన్నా మళ్ళీ చైర్మన్గా అన్నాను అని అడిగితే, అమ్మ నాకు ఇప్పుడు ఓకే లేదమ్మా అప్పుడంతా అన్నాడు అనమాట. అది నాకు కొంచెం టెన్షన్ అయింది. మళ్ళీ ఎవరిని పెడతారో ఏమో, ఈయనైతేనే బాగుంటుంది అన్నట్లు అనుకున్నా. నాకు నిజంగా తెలియదు నాగార్జున రెడ్డిని పెడతారని చెప్పేసి. తర్వాత చెప్పారు. కానీ చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, నాగార్జున నువ్వు నాన్న చేసే అభివృద్ధిని మించి చేయాలి, తండ్రికి మించిన తనయుడు అనిపించుకోవాలి. ఓకేనా? ఓకేమా? నువ్వే కంగ్రాచులేషన్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నందవరం శ్రీ చౌడేశ్వరి మాత దేవస్థానానికి నూతనంగా చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీ పివి నాగార్జున రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్రం నల్లమూలల నుంచే కాకుండా
మొదలు కూడా ఎన్నికైనటువంటి డైరెక్టర్లకు వారందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నా వేదిక ముందున్నటువంటి నా ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఏదైతే డైరెక్టర్లుగా ఎన్నుకోబడినటువంటి ఎంతో దూరం నుంచి అభిమానంతో వారి కుటుంబ సభ్యులను అమ్మవారి దగ్గర ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి చూడాలి మా వారిని కూడా డైరెక్టర్లుగా అని చెప్పి వచ్చినటువంటి వారి అభిమానులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, నా సోదరుడు కుమార్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నాగరాజు గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఇందాకే మాట్లాడిన వాళ్ళు చాలా మంది వక్తలు మాట్లాడినారు. ఇక్కడ ఏదైతే నేను ఊహించలేదు ఈరోజు ఇంత, లాస్ట్ టైం మా కుమార్ రెడ్డి కూడా జరిగినప్పుడు చూశాను కానీ ఇంత ఘనంగా నేను ఊహించలేదు. ఆ అమ్మవారు ఆ నాగార్జున రెడ్డి గారికి ఎందుకు మరి మాకు మనసు అనిపించిందో, మామూలుగానే కుమార్ రెడ్డిని ఉండడం మామూలుగా జనరల్గా అనుకుంటా ఉంటాం కానీ లేదన్నా నాకు కూడా కాదు అన్నప్పుడు మనసులో అనిపించింది. ఒక యువకుడికి ఇవ్వాలని అమ్మవారి ఆదేశించింది కాబట్టే ఈరోజు నాగార్జున రెడ్డి గారికి ఆ అమ్మవారు మాకు మనసును పుట్టించి ఈరోజు ఆయనను ఈ చైర్మన్గా చేయడం అయింది. ముఖ్యంగా నాడు అబ్బా, మొన్నటికి మొన్న తండ్రి, నేడు ఈరోజు వారి కుమారుడు అంటే ఎంతో గర్వంగా ఉంది. ఎంత గర్వంగా ఉందంటే అది ఊహించలేనంత మనసులో ఆనందంగా ఉంది. కుమారెడ్డిని ఎన్నిక చేసినప్పుడు అంతకుముందు కూడా గత పాలకులు ఎంతో మంది వచ్చినారు, చేసినారు, పోయినారు. నేను మొట్టమొదటిసారి కూడా అయినప్పుడు అమ్మవారికి చెయ్యాలి. నాకంటే ముందు కూడా నా ఇంట్లో నా శ్రీమతి కూడా ఎప్పుడు అమ్మవారి భక్తురాలు. ఆవిడ నాకంత భక్తి లేదు కానీ ఒరిజినల్గా తక్కువనే. సరే ఏదున్న భక్తి కాదు, నా ఆలోచనలు నాకు నా పద్ధతిలో నేను పోతుంటాను. అమ్మవారి అంటే సరే నేను చెప్తా ఉంటా తనతో, నీ దీవెనలో అమ్మవారి దీవెనలు ఉన్నాక నువ్వే అన్ని కోరుకుంటా ఉంటావు కదా, నా తరపున కూడా అన్ని చేయమని. ఊహించినటువంటి అభివృద్ధి ఎవరైనా ఉంటే కూడా ఛాలెంజ్ చేస్తాను. ఆ విధంగా డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో కుమార్ రెడ్డి గారు నాకు తెలియదు. ఏ రోజు కూడా నేను దాంట్లో పాలు పంచుకోలేదు. ఆ కష్టంలో నాది ఒక్క రూపాయి కూడా, ఒక పేరు ఒక్కటి మాట్లాడుకునేవాడు కానీ అన్న మా ఎమ్మెల్యే గారు చెప్పారు, అన్న జనార్దన్ అన్న చెప్పాడు మాకు సహకరించండి అని. ప్రతి ఒక్కరికి అడిగిన దాతకు ఎవ్వరు కూడా కాదనలేకపోయారు. 5 సంవత్సరాలలో ఇంత పెద్ద గొప్పగా కట్టి అన్ని కూడా ఫ్లోరింగ్ వేసి ఇవన్నీ వేసి ఆ భగవంతుడు అమ్మవారికి కూడా కన్ను కొట్టినట్టుంది. అందుకే మమ్మల్ని ఇప్పుడు వద్దు, మళ్ళీ 5 ఏళ్ళు విశ్రాంతి తీసుకొని అమ్మగారు కూడా మమ్మల్ని పక్కకు పంపించినారు. తర్వాత మళ్ళీ అమ్మవారి ఆశీస్సులే. అంటే అమ్మవారిని నమ్ముకున్న తర్వాత సరే గెలుపు ఓటములు ప్రజాక్షేత్రంలో కామన్ గా వస్తుంటాయి, పోతుంటాయి. గెలిచినంత మాత్రానే నాయకులం అనేది కాదు. నేను చాలాసార్లు చెప్తా ఉంటే ఓడిపోయినా కూడా వికృతమైన ఈ సామ్రాజ్యం అంతా నాటి వైఎస్ఆర్ పాలన రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది, రాక్షస పాలన మొదలు పెట్టినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు, మాకు ప్రతినిత్యం ఇబ్బందులే. కార్యకర్తలకు నాకు సమస్యలు సృష్టించడం. ఓడిపోయిన 3వ రోజే బయటకు వచ్చిన, ఒక్కరోజు 2 రోజులు కార్యకర్తలకు చెప్పిన 97,000 ఓట్లు వచ్చినాయి, 97,000 మందికి నేనే ఎమ్మెల్యేనని చెప్పి. అధికారం లేకపోయినా నా ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకుంటారు, వాళ్ళకి చేస్తా, వాళ్ళ సేవ చేసుకుంటారు. ఆ రోజు ధైర్యంగా ముందుకు వచ్చిన. సమస్యలు సృష్టించారు, సమస్య సృష్టించకొద్దీ పట్టుదల పెరిగింది. కానీ ఏమవుతుంది, అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి, అమ్మవారి దీవెనలు ఉన్నాయి. మా సోదరుడు ఎంతో మంది నా కోసం త్యాగాలు చేసిన, నా కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు, నాయకులు. ఆ రోజు కష్టపడతా పోయినాం, ప్రజలు గుర్తించారు. నాటి పరిపాలన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగాయి, రాష్ట్రం ఏ విధంగా జరిగింది, ఈ రోజు రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయిందని చెప్పి ఎవరూ ఊహించని విధంగా ఈరోజు 164 సీట్లకు మమ్మల్ని గెలిపేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ప్రజలు గెలిపించారంటే ఒకటే ఆలోచన చేయాలి, ఎంత విసుగొచ్చింటే ఒక మనిషికి 157 సీట్లు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అని పేరు తీస్తే ప్రజలందరూ కూడా తిరగబడి లేదు అభివృద్ధి కంటే కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా నేను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నా అంటే ప్రజలందరికీ కానీ మా కష్టానికి ఫలితం భగవంతుడు ఇవ్వడం,
ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో నాకు కూడా వచ్చిన తర్వాత అత్యున్నతమైనటువంటి పదవి ఈరోజు R&B డిపార్ట్మెంట్ అంటే ఎవరైనా చూస్తే ఆ రోడ్ డెవలప్మెంట్ ఒకటే కాకుండా I&I కూడా వచ్చాయి. నేను ఆడికి అనుకున్నాను ఏంటి ఇంకా బాధ్యత పెట్టాడు రోడ్ అండ్ బిల్డింగ్స్ కూడా I&I దిగేతో నాకు కూడా దాని గురించి తెలియదు. ఆ I&Iలో 8 కార్పొరేషన్లు ప్రతిరోజు మీటింగ్లు రివ్యూలు అంటే I&I అంటే అందరికీ ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. ఇవి ఏవైతే ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ అదేవిధంగా పోర్ట్స్ కానీ ఫైబర్ నెట్ కానీ కార్పొరేషన్ కానీ ఇలా అనేకమైనటువంటి కార్పొరేషన్లకు నిత్యము ప్రజలకు తెలియని పేర్లు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ప్రజల నుంచి వెనక నుంచి మేము రాత్రి మొదలు దానికోసం కష్టం పడుతూనే ఉండాలి, తిప్పుతూనే ఉంటాడు. దేశాలకు వండి ఇక్కడ వండి అక్కడ ఇంకా ఏదైనా నిధులు తీసుకురండి, ఇంకా మీరు చేయాల్సిన నేర్చుకోవాలని చెప్పి నిత్య విద్యార్థిగానే మమ్మల్ని చెప్తా ఉంటాడు. మొన్ననే మాక్ డ్రిల్ అది పిల్లలది స్కూల్కి పెట్టినప్పుడు పిల్లలకి అసెంబ్లీ పెట్టినారు. అందరం క్యూలో ఉన్నాము. మీరు చూసి ఉంటారు అనుకుంటారు వీడియో. కొంతమంది అందరూ నడుచుకుంటూ పోతా ఉంటే ఎదురుగా వచ్చాడు. మేము 5 మంది ఎమ్మెల్యే మినిస్టర్లు ఉన్నాము. నమస్కారం పెట్టినాక సార్ మేము కూడా స్టూడెంట్స్ మీద సార్ అన్నాడు. జనార్దన్ రెడ్డి స్టూడెంట్ మీద ఇంకా స్టూడెంట్కి ఎంత ఉంటావో నేర్చుకుంటా ఉంటే ఇంకా అభివృద్ధిలోకి వస్తామని ముసిముసి నవ్వుడు మమ్మల్ని అందరూ కూడా అభినందించిపోవడం జరిగింది. ఒక మనిషి కష్టపడినప్పుడు ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా గుర్తింపు రావాలంటే ఒకేసారి అందరికీ లభించవు. ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆ చేతనైనటువంటి ప్రజల్లో చేసుకుంటూ పోవాలి. ప్రజలకు మనకు ఎన్నుకోబడిన తర్వాత వారందరికీ కూడా మనం చేయాల్సినటువంటిది కూడా చేసుకుంటూ చేతనైనటువంటిది ఇక్కడ ఒక్కటే ఎవరికి అన్యాయం చేయకుండా చాలు, అది కూడా ఒక మేలు. గతంలో వాళ్ళు అన్ని చేసే ఈరోజు కక్ష సాధింపు చర్యలు లేవు. కుమారెడ్డి కూడా ఎప్పుడు చెప్పేవాడు ఏ రోజు కూడా అన్నా వారి మీద కేసు పెట్టండి, వారిని చూడండి. గతంలో కూడా ఎప్పుడు లేవు. ఈ గ్రామం కూడా సరే ప్రశాంతంగా ఉండాలి, అందరూ ఉన్నారు. రాజకీయాలు అనుకున్నాక ఆ ఒక్కరోజు లాస్ట్లో 2-3 రోజులు ఉండేటువంటి వాతావరణాన్ని కోరుకునే వ్యక్తి నేను. ఏదో గతంలో అంతా ఫ్రాక్షనిస్ట్ అంటావు వాడంటా రౌడీలు వారికి ఒక ప్రాణమే మనకు ఉండేది ఒక ప్రాణం. నేను ఎప్పుడు చెప్తే ఉండవాలి వాళ్ళు అట్టంటి వాళ్ళు ఏది ఉన్నా కానీ కూడా భగవంతుడు చేయాలి, కానీ ఎవడో ఒక చెరుపు చేస్తే పోయేది ఉండదు. ఎందుకంటే ప్రజలు ఉన్నప్పుడు ప్రజల మద్దతు ఉన్నప్పుడు నిలుపుకోవడం పక్కన పెట్టండి. ప్రజల మద్దతు కోరుకోవాలి, వారి అభిమానాన్ని కోరుకోవాలి. ఇంకా మా కుమారెడ్డి గారు ఇందాకే మొదలు పెట్టారు. ఇందాకే మా యాంకర్ గారు కూడా చెప్పారు. ఆయనకు దాహం అభివృద్ధి అంటే నాకు బాగా దాహం అనుకుంటున్నా. నాకు ఎప్పుడు అభివృద్ధి 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 అనుకుంటా ఉంటాం. ఆ దాహం నాకంటే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా రోడ్డు కుమారెడ్డి ఒకటే అడుగుతా, కుమారెడ్డి నాకు ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి వెళ్తున్నాయి, అవన్నీ నాకు వెళ్దన్నా నందవరం కావాలా? యాదవ్ పనికి పిలుచుకొస్తాడు, చెప్తాడు, తిప్పుకొని వచ్చి దాని బాధ్యతడు మాట ఇచ్చినాడు అని అంటాడు. లాస్ట్ టైం కూడా అక్కడ 3-4 మాటలు ఇచ్చినాడు. ఈ రోజు కూడా సరే ఇది ఒక మంచి వేదిక. ఆ విధంగానే నందవరం రోడ్డు కూడా నేను చాలాసార్లు చూస్తాను. స్కూల్ దగ్గర నుంచి అక్కడికి పోయే రోడ్డు కూడా కొద్దిగా గత పాలకులు ఎవ్వడు కూడా పట్టించుకోలేదు మనం వేసిన రోడ్డు తప్ప. ఈరోజు ఇన్ని రోడ్లు వేయగలుగుతున్నాము. రాష్ట్రంలో ఎన్నో బాధలు ఉన్నాయి. వాళ్ళు 5 ఏళ్ళు చేసిన పాపాలకు రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయిన రోడ్లు. అంతకుముందు ఎవరైనా R&B కాంట్రాక్టర్ అంటే గర్వంగా తల ఎత్తుకొని తిరిగేవాడు. నేను R&B కాంట్రాక్టర్ అని, సంబంధాలు కావాలంటే R&B కాంట్రాక్టర్ అని చెప్పేవాడు. అటువంటిది ఈరోజు తల దించుకునే విధంగా జరగడం నష్టం వచ్చింది. మళ్ళీ నిన్న 3,000 కోట్ల రూపాయలు సార్ దగ్గరికి పోయి అడిగి సార్ పరిస్థితులు ఇట్లా ఉన్నాయని, ఇప్పుడు ఎక్కడికి ఉన్నాయో పర్వాలేదు మనం చేయాలనుకుంటున్నాము, ఏదో విధంగా తిప్పలు పడి ఎక్కడైనా మనం అప్పు చేసినా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు ఏర్పడినప్పుడే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అన్నప్పుడే. అందుకే ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు కూడా మీరు చూశారు. మొన్న CAI మీటింగ్ విశాఖపట్నం జరిగినప్పుడు దేశ విదేశాల నుంచి దాదాపుగా 17 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి మన మీద నమ్మకంతో. ఎందుకంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏదైనా ఒక చంద్రబాబు అనుకుంటే సాధించగలుగుతాడు. నిన్నటికి మొన్నటికి దాదాపుగా 13 సంబంధించినటువంటి తిరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూశాడు. చూసిన తర్వాత ఏది ఏమైనా యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలి అని ఈరోజు తాను అనేకమైనటువంటి IT పరిశ్రమను కూడా తీసుకొస్తామన్నారు. ఈరోజు గూగుల్ పరిశ్రమ వచ్చినప్పుడు ఎవరు మేము కూడా నమ్మలేదు. ఈరోజు గూగుల్ వచ్చిన తర్వాత విశాఖపట్నం రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. టూరిజం స్పాట్ పెరుగుతూ ఉంది. ఇక్కడికి కూడా అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర పెట్టుబడులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ఏది ఏమైనా ఆ అమ్మవారి దయ వలన, మీ అందరి ఆశీస్సుల వలన, ఇంకా ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి చైర్మన్ మరియు యొక్క డైరెక్టర్ల వారి సేవలో వారి అందరి సమక్షంలో ఈ అమ్మవారి దేవాలయం ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి.
ఇంకా అమ్మవారికి సేవ చేసే భక్తులు వచ్చినప్పుడు సకల సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక కళ్యాణ మండపాన్ని కూడా దేవస్థానం తరపు నుంచి మళ్ళీ కొత్త చైర్మన్ చేతుల మీద అది కూడా ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా. త్వరలోనే దానికి కూడా అనుమతులు కూడా మినిస్టర్ గారి దగ్గర ఉన్నాయి. కుమారెడ్డి గారు కూడా అన్ని ప్రపోజల్స్ పంపించారు. ఈవో గారు కూడా మంచి ఈవో కూడా ఉన్నాడు, కూడా ఇక్కడ పని చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు ఈవో కూడా ఇక్కడికి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా మరొక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మనందరి పైన, రాష్ట్రం పైన, దేశం పైన ఎప్పుడూ ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, అందరము బాగుండాలి, అందరిలో మనమందరం కూడా బాగుండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.